ఫ్రీ హెయిర్ గ్రో క్లినిక్ హైదరాబాద్ బ్రాంచ్. ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ వచ్చేసి సక్సెస్ రేట్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, అసలు మనకి సెట్ అవుతుందా లేదా అనేవి చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలనుకుంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, క్లినిక్ సెలెక్షన్ కానీ, డాక్టర్ సెలెక్షన్ కానీ అవి ఏ విధంగా ఉండాలో, ఎలా ఫాలో అవ్వాలో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కండిషన్ని బట్టి అయితే మార్కెట్లో చాలా డౌట్స్ ఉన్నాయి. చాలామంది వెతుకుతున్నారు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, గూగుల్లో. అలాగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ రేట్ ఎలా ఉంది, ఒకవేళ నేను చేయించుకుంటే సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, ఉన్నది కూడా ఊడిపోయే ప్రాబ్లం ఉంటుందా అన్న డౌట్స్ అయితే చాలామందికి ఉన్నాయి. అసలు మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి అంటే మీరు ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ కొన్ని స్టెప్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటో ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చి మీరు ఒక డాక్టర్ని అనేది కన్సల్ట్ అవ్వాలి. అసలు మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి అర్హులా కాదా, ఒకవేళ ఓన్లీ థిన్నింగ్ ఉంది లేదా హెయిర్ ఫాల్ ఉంది, అలా ఓన్లీ మైల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్నాయి, అది ఓన్లీ మెడికేషన్స్ అండ్ పిఆర్పీస్తో క్యూర్ అయిపోతే ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఒకవేళ మీరు ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలి అని మీ డాక్టర్ చెప్పారే అనుకోండి, అప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి స్టాండర్డ్ క్లినిక్. మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలనుకుంటున్నారో, ఎక్కడైతే చేయించుకోవాలనుకుంటున్నారో అది స్టాండర్డ్గా ఉందా లేదా, అక్కడ ఆపరేషన్ థియేటర్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ అన్నీ స్టాండర్డ్గా ఉన్నాయా లేదా అనేవి మీరు ముందు చూసుకోవాలి. అండ్ ఏదైతే మెథడ్, అడ్వాన్స్డ్ మెథడ్, ఇప్పుడు FUT అనేది ఓల్డ్ మెథడ్, అక్కడ ఒక సక్సెస్ రేట్ అనేది ఆ టెక్నిక్లో తక్కువ వచ్చేది. అండ్ మనకి డోనర్ ఏరియా నుండి కూడా అది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రీసెంట్ అప్డేటెడ్ టెక్నిక్ వచ్చేసి FUE టెక్నిక్ అంటాము. సో అది ఏ టెక్నిక్ అనేది యూస్ చేస్తున్నారు ట్రాన్స్ప్లాంటేషన్లో. అండ్ లాంగ్ టర్మ్ ఫాలోఅప్ అనేది ఉండాలి. ఒకే డాక్టర్తో మీది లాంగ్ టర్మ్ ఫాలోఅప్ ఉండాలి. ఎప్పుడైనా సరే మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారనుకోండి, అది రిజల్ట్స్ వచ్చి మీకు 6 to 8 months అలా 9 months అలా పట్టేస్తుంది. టైం టేకింగ్ ప్రొసీజర్ ఇది. సో మీకు ఒక డాక్టర్తో ఫాలోఅప్ అనేది ఉండాలి. సో ద డాక్టర్ కెన్ గైడ్ యూ. ఇంకా ఏమైనా మీరు ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యాక కూడా డాక్టర్ గారు సజెస్ట్ చేసినట్టు మీరు పిఆర్పి కానీ, మెడికేషన్స్ కానీ అవి కూడా ఫాలో అయితే మీకు ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ యూసేజ్, అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ యూసేజ్ వాడడాన్ని బట్టి మీకు 90 to 95% సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ మోస్ట్లీ డోనర్ ఏరియాలో కూడా డిపెండ్ అయి ఉంటుంది సక్సెస్ రేట్ అనేది.